నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే నిన్న మొన్నటి దాకా ఓన్లీ హైదరాబాద్కి పరిమితమైనటువంటి ఒక వైసీపీ కుట్రలు ఇప్పుడు ఏదైతే రాయలసీమకు సంబంధించి తిరుపతిలో పెట్టుకోబోతున్నారు సంగతి తెలుస్తుంది. దీని పేరే ఆపరేషన్ బ్లూ అని పెట్టుకున్నారు. అంటే ఇది రెడ్ బుక్కి భయపడి పెట్టుకున్నారంటే ఏమో తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు కొంతమంది మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు కూర్చొని కూటమికి సంబంధించి కావచ్చు, లేదా పల్లెటూర్లలో ఎక్కడైతే చిన్న చిన్న నియోజకవర్గాల్లో జరిగేటువంటి ఒక దాన్ని కూడా జరిగింది జరగనట్టు అట్లా ప్రతిదీ కూడా వ్యతిరేకంగా తీసుకొని ఒక కుట్రలు పనబోతున్నారు, దీనికి ఆద్యం పోసారని చెప్పేసి అంటున్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు సాక్షి పత్రికలో లోకేష్ గారి వల్లే మూల్యాంకనం, అంటే 10వ తరగతి మూల్యాంకనంలో తప్పిదాలు జరిగాయని చెప్పి టార్గెట్ ఇచ్చినందువల్లే పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పేసి అంటున్నారు. నిజంగా దీంట్లో వాస్తవాలు ఉన్నాయా, నిజాలు ఉన్నాయా? ఇది ఆపరేషన్ బ్లూలో ఒక భాగమైన కాదంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా నిన్న సమన్వయ కమిటీ ఒకటి వేశారు. అది నిన్న తిరుపతిలో జరిగింది. నిన్న ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొట్టమొదట భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంట్లో జరిగింది. తర్వాత దాన్ని రిడ్జ్ హోటల్కి మార్చారు. సో భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంట్లో జరిగినప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి, తర్వాత రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలా కొంతమంది సమావేశం. తర్వాత సాక్షి సంబంధించిన రిపోర్టర్స్ కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి పిలిపించారు వాళ్ళని కూడా. ఇంకా అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ లోకల్ లీడర్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే నిన్న, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆపరేషన్ బ్లూ, ఈ ఆపరేషన్ బ్లూ ఏంటి, ఇప్పుడు సాక్షి నీలం రంగులో ఉంది, వాళ్ళ ఏమంటారు జెండా నీలం రంగులో ఉంటుంది. అంటే అంతకుముందు ఒక పసుపు పచ్చటి రంగులో ఉండి పచ్చగా ఉండే పేపర్ని వీళ్ళు నీలంగా మార్చాక, ముఖ్యంగా మీరు అన్నట్టుగా 2,62,000 పైగా వాలంటీర్ల ద్వారా వీళ్ళు 200 కోట్లు ఈ పేపర్ సర్క్యులేషన్కి సంపాదించుకున్నారు. ఎలా వచ్చాయి వీళ్ళు ఈ వాలంటీర్లు అనేవాళ్ళు 2019 నుంచి 2023 మేబీ, ఎందుకంటే 8 నెలలు వాళ్ళకి అసలు ఎక్స్టెన్షన్ లేదు, జీతాలు లేవు, అపాయింట్మెంట్ లేదు. కాబట్టి మార్చిలోపు పోనీ మే వరకు తీసుకున్నా కూడా ఒక సెప్టెంబర్ వరకు 2023 సెప్టెంబర్ వరకు వీళ్ళ దగ్గర నుంచి నెలకి 200 న్యూస్ పేపర్ కోసం తీసుకుని మొత్తం ఈ 4.5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 4 సంవత్సరాల పైచీలకు 200 కోట్లు కలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత యాడ్స్ ద్వారా 380 కోట్లు సర్క్యులేషన్ ఉన్నా లేకపోయినా సాక్షికి ఇప్పించుకున్నారు, అంటే నెంబర్ 1 అని. సో మొత్తం వీళ్ళు ఆల్మోస్ట్ 600 కోట్లు అపనంగా సంపాదించుకున్నారు. అంటే వాలంటీర్లుని మేము అపాయింట్ చేసుకున్నాము, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చాము అని అబద్ధాలు చెప్తూ ఒక 5,000 నెలకి వాళ్ళకు ఒక గౌరవ వేతనం అని చెప్పి ఇస్తూ అందులో మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేసుకుని మళ్ళీ వాళ్ళకి 8 నెలలు జీతాలు ఇవ్వకుండా 2023 సెప్టెంబర్ తర్వాత వాళ్ళకి అసలు ఎక్స్టెన్షనే ఇవ్వకుండా వాలంటీర్ల మీద కపట ప్రేమ చూపించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఇప్పుడు సాక్షి సర్క్యులేషను ఎప్పుడు పడిపోయింది, 2024 మార్చి 16 ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి ఇంకా అక్కడి నుంచి వాలంటీర్లు లేరు కాబట్టి మేబీ ఏప్రిల్ 1 నుంచి వాళ్ళకి పేపర్ వెళ్ళి ఉండదు. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అయిపోయింది, 12-13 నెలలు అయిపోయింది సాక్షి సర్క్యులేషను. ఇప్పుడు 2,60,000 పోతే పోనీ 4 లక్షలు అనుకుంటే 1,40,000 1,50,000 ఉంది. ఇప్పుడు 2 అంశాలు, ఒకటి సర్క్యులేషన్ పెంచుకోవాలి, 2 ఎన్నికల అజెండా 4 ఏళ్ల ముందుగానే, మూడోది ఇప్పుడు వాళ్ళు అసలు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే మనకి జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి గారు ఇప్పుడు మనం అడుగుతున్నది ఏంటంటే, అసలు సాక్షి పత్రిక కానీ సాక్షి ఛానల్ కానీ భారతీరెడ్డి చైర్మన్ కాదు, మాకు సంబంధం లేదు, మాకు 49% ఉంది. అంటే దాని మీద ఏదైనా ఒక విచారణ వచ్చినా, లేదు దాని మీద ఒక స్కామ్ వచ్చినా ఒక కంపెనీ వాళ్ళది ఉండదు, ఒక సిమెంట్ కంపెనీలు వాళ్ళకి సంబంధం ఉండదు, లేదు ఒక పేపర్ వాళ్ళకి సంబంధం ఉండదు, ఒక ఛానల్ వాళ్ళకి సంబంధం ఉండదు. మరి ఇప్పుడు మీకు ఏమీ సంబంధం లేని సాక్షి గురించి మీరు ఎందుకు అసలు ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు, ఇది మనం అడుగుతున్నాం. దీనికి ఆన్సర్ ఇవ్వాలిగా. ఇప్పుడు మీకు అసలు దాని మీద మీకు హక్కులు లేవండి. హక్కులు లేని పేపరు ఛానల్ గురించి మీరు సమన్వయ కమిటీలు వేసి నియోజకవర్గాల వారీగా మీరు ఈ కమిటీలు వేసి, అంటే ఇప్పుడు ఈ పని పాట లేని వైసీపీ నాయకులందరూ ఇప్పుడు ఇంకా రోడ్ల మీద పడి సర్క్యులేషన్ పెంచడం ఒక పని, రెండో పని యాడ్స్ తీసుకురావడం ఇంకో పని, మూడో పని మా సాక్షి ద్వారా మా పరిస్థితి కూడా, ఎందుకంటే పాపం పార్టీకి కూడా డబ్బులు లేవన్నాడు మీకు గుర్తుంటే కనుక. అయితే
మనకి డబ్బులు లేవు, మీరే నడుపుకోవాలి, కార్యక్రమాలు మీరే చేసుకోవాలి అంటే, అందుకనే మొన్న అదే వెన్నుపోటు దినం అని చెప్పి వాళ్ళు చేసుకున్నది కూడా అటర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు పాపం, అందుకని అది కూడా చేసుకోలేకపోయారు. అంటే ఇప్పుడు పనిలో పని పార్టీకి ఫండింగ్ కూడా తెప్పిస్తాడా, లేదు మా పరిస్థితి ఇలా ఉంది మమ్మల్ని కరుణించి మళ్ళీ ఓటేయమని అడుగుతాడా, అసలు ఏంటి వీళ్ళ ఉద్దేశం మనకు అర్థం కావట్లే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ పని పాట లేకుండా ఉన్నారు కాబట్టి వైసీపీ నాయకులు, ఈ 11 మందికి మనం చెప్పుకున్నట్టుగా మొన్న వాళ్ళు అసలు చేయాల్సిన వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు, మిగిలిన వాళ్ళు వచ్చారు, మనం చూసాం ఏం జరిగిందో ఎలా ఉండిందో పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అసలు ఏంటి వీళ్ళ ఉద్దేశం. ఇంకొకటండి, వీళ్ళు ఇవాళ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే, మీరు అక్కడ ఏ వార్త లేకపోయినా, అంటే అక్కడ ఏమి మీకు ఇబ్బందులు ఉండవు, అక్కడ ఏది సమస్యలు ఉండవు, అక్కడ అసలు ఏది ఉండదు, మంచిగా సజావుగా ఉంటుంది. కానీ అందులోంచి మీరు ఒక వార్త పుట్టించాలి. ఇంత చిన్న అంశం దొరికినా కూడా దాన్ని మీరు ఒక బ్యానర్ ఐటమ్ లాగా తయారు చేయాలి. నిన్న వెళ్ళిన ఇన్స్ట్రక్షన్స్ అవి. అంటే మీరు ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయాలి, ఈ 1 ఇయర్లో ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టి అసలు జరగలేదు అన్నట్టుగా చూపిస్తూ ప్రతి ఒక్కళ్ళ మీద మీరు బురద జల్లే కార్యక్రమం చేయాలి. ఈ కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగిలిన ముఖ్యులందరి మీద కూడా మీరు బురద జల్లండి. ఒక చిన్న అంశాన్ని కూడా మీరు వదలకండి. ఒకవేళ పొరపాటున ఎక్కడో నీళ్లు రాలేదు, లేదా అక్కడెక్కడో బురద కనిపించింది, ఆ బురదను పెద్దది చేసి ఆ బురదలో వీళ్ళ పేపర్ని పొరలించాలి. అది వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. అంటే అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? ఇప్పటికీ వాళ్ళు చేస్తున్న పని అదే. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు, అది వాళ్ళకి అర్థం కావట్లా. నిన్న మొన్న మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళు సాక్షి పేపరు, సాక్షి ఛానల్ తప్ప ఇంకోటి చూడరు. వీళ్ళు గుర్రానికి గంతలు కట్టినట్టు వీళ్ళు గంతలు కట్టుకుని అలాగే అది పచ్చగడ్డ అనుకుని వాళ్ళు ఆ పేపర్ చూసుకుంటున్నారు. అది నీలంగా కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి, కానీ అది కాదు కదా, వాస్తవాలు అవి కాదుగా. వీళ్ళు మిగిలిన పేపర్లు కూడా చదివితే కొంచెం లోక జ్ఞానం వస్తుంది వాళ్ళకి. గతంలో కూడా మనం చూస్తే సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర అది కూడా అబద్ధమే, దాని తర్వాత పూర్తి స్థాయిలో బయటపడిపోయింది. అదేవిధంగా చూసుకుంటే కోడి కత్తి కావచ్చు, గులకరాయి కావచ్చు, ఇలా చాలా రకాలైనటువంటి ఒక వార్తలు మనం చూస్తూ వస్తున్నాం. అది కాకుండా ఇక్కడ ఇప్పుడు ఏపీకి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. అలాగ వచ్చేటువంటి ఒక కంపెనీలకు కూడా ఇక్కడ మీ మహిళా ఉద్యోగులకు సరైనటువంటి భద్రత ఉండదు అని చెప్పేసి చెప్పడం కావచ్చు, గూగుల్ లాంటి కంపెనీలకు కావచ్చు, లేదా మిగతా బ్యాంకులకు కావచ్చు, వాళ్ళు లేఖలు రాయడం కానీ లేదంటే మెయిల్స్ పెట్టడం కానీ మనం చూస్తూ వస్తున్నాం. నిజంగా ఇప్పుడు ఆపరేషన్ బ్లూలో ఇలాంటి విధి విధానాలు జరగబోతున్నాయా అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఆపరేషన్ బ్లూ అని ఎందుకు పెట్టుకున్నారో మనకు తెలియదు, కానీ అయితే మీరు అన్నట్టుగా ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ ఆడవాళ్ళకి భద్రత లేదని ఎందుకు చెప్పారంటే, అంటే 2019-24 మధ్యలో 30,000 మంది మాయమయ్యారు అని ఒక మాట అయితే, రెండోది ఇక్కడ దళిత మహిళలు కూడా చనిపోయారు. అది ఎంతమంది అనేది మనకి లెక్క తెలియదు. తర్వాత వీళ్ళు గంజాయి పెంచి పోషించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకో, ఈ గంజాయి బ్యాచ్ పెరిగిపోయి అట్రాసిటీస్ పెరిగిపోయాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే ఈ 1 ఇయర్ కాదు, అంతకుముందు సంగతి నేను మాట్లాడుతున్నాను. సో అందుకని వాళ్ళు ఆ ఉద్దేశంతో ఇక్కడ మీ మహిళలకు భద్రత ఉండదు అని గూగుల్ లాంటి కంపెనీలకి లేకపోతే మిగిలిన వాళ్ళకి చెప్పు ఉండొచ్చు. మీకు అందుకే చెప్పాను నేను, సాక్షి చదివితే ఇలాగే ఉంటుంది, సాక్షి ఛానల్ చూస్తే వాళ్ళు అలాగే ఉండిపోతారు. అంటే అప్పటి విషయాలే చూసుకుంటూ ఉంటారు, అంటే ఆ ఛానల్లో అలాంటివి చూపిస్తారు కదా, కాబట్టి ఓహో ఇలాగే ఉందేమో రాష్ట్రం అని అనుకుంటారు. కానీ అది కాదు కదా, వాస్తవాలు గ్రహించారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్పినంత మాత్రాన కంపెనీలు ఆగిపోలేదు, వీళ్ళు చెప్పకపోతే ఆ కంపెనీలు వచ్చేవి, అవి ఎలాగ రావాలనుకున్నాయి వచ్చాయి, దాని గురించి ఏమి ఇష్యూ లేదు. ఇప్పుడు వీళ్ళు ఎంత బురద జల్లితే అంత మంచిదండి. ఎప్పుడూ కూడా ఒక మనిషి ఇంకొక మనిషి చెడు కోరుకుంటే అది వాళ్ళకి బలాన్ని ఇస్తుంది, మీకు తెలుసో లేదు. వాళ్ళు ఇంకా బలవంతులయ్యి వాళ్ళకి ఒక తేజస్సు వచ్చి ఇంకా ప్రజల్లో ఇంకా వాళ్ళకి ఒక మంచి చరిష్మా వచ్చి ప్రజలు ఇంకా బాగా నెత్తిన పెట్టుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత చెడు చేస్తే అంత చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు అంత మంచి జరుగుతుంది, అందులో సందేహం లేదు మనకి. కాకపోతే రేపు సాక్షిలో వాళ్ళు ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటంటే, సాక్షి పత్రిక ఎవరికి సంబంధించింది, సాక్షి చైర్మన్ ఎవరు, భారతీ రెడ్డి గారికి ఎంత స్టేక్ ఉంది అందులో, ఛానల్లో ఎంత ఉంది, ఈ విషయాలు ముందు వాళ్ళు బ్యానర్ ఐటమ్ రాస్తే అప్పుడు వాళ్ళు ఆపరేషన్ బ్లూ చేసుకున్నా, ఆపరేషన్ ఎల్లో చేసుకున్నా, మరొకటి చేసుకున్నా ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఆపరేషన్ బ్లూ అనే పేరు పెట్టుకున్నారు.
వాస్తవానికి కాపీ క్యాట్లు అంటే ఖచ్చితంగా వైసీపీ నేతలనే చెప్పుకోవాలి. ఆపరేషన్ సింధూర్ నుంచి ఆపరేషన్ తీసుకొని ఇక్కడ రెడ్ బుక్ అనేటువంటి ఒక లోకేష్ గారు నినాదం దగ్గర నుంచి రెడ్కి సంబంధించి బ్లూ అని పెట్టేసుకొని ఇలాగా కాపీ క్యాట్లు అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పటికీ కాపీ క్యాట్లేనా అంటున్నారు, మీరేమంటారు? అందులో సందేహం ఏముందండి, ఇప్పుడు వాళ్ళకి అసలు ఆలోచన లేదు కదా. జగన్మోహన్ రెడ్డిని ఒక పరదాల్లో బయటికి నడిపించారు, ఇప్పుడు ప్యాలెస్లో ఒక పరదాల్లోనే కూర్చోపెట్టారు ఆయన్ని. 2019 నుంచి 24 వరకు అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిపోయాక మళ్ళా సజ్జలను తీసుకొచ్చి ఇప్పుడు ఇంకా సజ్జలు ఆయనకి ఏం చూపిస్తాడు, ఇవే చూపిస్తాడు. కాబట్టి వాళ్ళకి బుర్ర ఉండదు కాబట్టి ఏదో ఒకటి కాపీ చేయాలి. ఇప్పుడు పథకాలు కాపీ చేసి మావని చెప్పుకున్నారు. ఈ లక్ష్మీపార్వతి గారు ఇంటర్వ్యూ ఇస్తూ పాపం ఎవరికో ఒక ఛానల్కి అసలు సంపద సృష్టి అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందిట. అసలు సంపద సృష్టి అనే పదం వాళ్ళు ఎప్పుడు వాడారండి? ఎలక్షన్స్ ముందు. ఆల్మోస్ట్ ఇంకా చివరి దశలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాక ఈ సంపద సృష్టి అనే పదాన్ని వాళ్ళు కాపీ చేశారు ఆ రోజు. అంతవరకు ఈ కంపెనీలు వచ్చాయని కానీ, మేము ఇవి తెచ్చామని కానీ, పోర్ట్లని కానీ, మెడికల్ కాలేజీలను కానీ మాట్లాడలేదు. వాళ్ళు ఎంతసేపు బటన్ నొక్కాము, మీకు పథకాలు ఇచ్చాము, మీకు సంక్షేమాలు ఇచ్చాము, మీరు 2 బటన్లు నొక్కండి అని చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళ సూపర్ 6 వచ్చాక ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంత పెద్ద రభస జరిగాక మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చాక భయపడి వాళ్ళు అప్పటికప్పుడు మీకు గమనించినట్టు మీకు గుర్తుండే ఉంటుంది, మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు గబగబగబా వీళ్ళ అభివృద్ధి గురించి, తర్వాత సంపద సృష్టి గురించి, ఈ పోర్ట్ల గురించి, ఇన్ఫోసిస్ ఆఫీస్ వైజాగ్కి వచ్చిందని చెప్పి వైజాగ్ని వీళ్ళు ఏదో టెక్నికల్ హబ్ చేసేసినట్టు ఇవన్నీ మాట్లాడారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కాబట్టి వాళ్ళకి సొంత బుద్ధి ఎప్పుడు ఉండదు కాబట్టి వాళ్ళు పక్క వాళ్ళని చూసి కాపీ కొడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలిగోటికి వీళ్ళు ఎప్పటికి సరిపోవాలి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఇంకో జన్మ ఎత్తినా అవ్వదు. ఇప్పుడు పెట్టడం చాలా ఈజీ అండి. ఒక మనిషిని మనం అంటే మన ఏమనాలి సంస్కారం ఏంటి అనేది అక్కడ బయటపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి సంస్కారం అది. అంటే తిట్టడం, తిట్టించటం, బూతులు మాట్లాడించటం, ఆయన మెదడు ఆ రకంగా కుళ్ళిపోయింది కాబట్టి ఆయన అలాగే ఉంటాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం గుర్తించలేడు. ఆయన నిజంగా ఒక మంచి రాజకీయ నాయకుడు అవ్వాలని అనుకుని ఉంటే, ఒకవేళ బై ఛాన్స్ అప్పట్లో ఆయన ఏం చేసి ఉండాలి? అంటే పరిపక్వత లేకపోవడం, పరిణతి లేకపోవడం, ఫస్ట్ వినడం అనే అలవాటు లేకపోవటం వల్ల ఆయన అలా చేశాడు. లేకపోతే ఏం చేసి ఉండేవారంటే, చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావిస్తూ మంచిగా, ఎస్ బాబు గారి వల్ల ఇవాళ ఐటీ ఉంది, దీన్ని నేను డెవలప్ చేస్తాను, అది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండేది. అది చేత కాలేదు, మీకు అదే చెప్తున్నా. సో సజ్జల అనే వ్యక్తిని మళ్ళా పట్టుకున్నాడు కాబట్టి ఈయన ఇంతకంటే ఇంకా అంటే పాతాళంలోకి ఎలాగ వెళ్తాడు. ఇప్పుడు పాతాళానికి కొంచెం దిగుతున్నాడు, సజ్జల వల్ల పూర్తిగా పాతాళంలోకి వెళ్ళి ఎలాగ జైలుకి వెళ్తారు ఆయన, అందులో సందేహం లేదు. మరి జైలుకి తనతో పాటు అక్కతో పాటు శుక్రవారం అని సజ్జలను తీసుకెళ్తాడా, వెంటనే తర్వాత తీసుకెళ్తాడా, ఏం చేస్తాడో వెయిట్ చేయాలి. ఏది ఏమైనా ఆపరేషన్ బ్లూ అనే దానికి మీరు చెప్పినట్టుగా ఆపరేషన్ సింధూర్ నుంచి ఆపరేషన్ కాపీ చేసి దీని నుంచి బ్లూ తీసుకున్నాడు. అంటే రెడ్ అనేది మళ్ళీ రెడ్ బుక్ గుర్తుకొస్తుంది కాబట్టి భయపడ్డాడు ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు లోకేష్ గుర్తుకొచ్చేవారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గుర్తుకొచ్చేవారు, ఇప్పుడు ఆఫ్ లైట్ ఆయనకి రెడ్ బుక్ అనేది కల్లో వస్తుంది. అందుకని ఇప్పుడు ఆపరేషన్ బ్లూ పెట్టుకున్నాడు ఆయన. సో చూద్దామని ఖచ్చితంగా గతం నుంచే ఇలాంటి యొక్క చర్యలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.